ఒకవేళ నేను అందుబాటులో లేకున్నా నా భార్యను కూడా ఆమెను ఎంపీటీసీ చేసిన కౌన్సిలర్ చేసిన, ఎందుకంటే నేను సర్పంచ్ చేసినప్పుడు నాకు ఒకటి అనిపించింది అన్న, దాదాపుగా 50,000 ఉండే అప్పట్లో ఇది. అది ఇదంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అంతా కూడా మ్యాగ్నెట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మహిళలకి ఇబ్బంది వస్తే నేరుగా నాతో వచ్చి మాట్లాడుకోలేరు, వాళ్ళ కష్టాలు వచ్చినా చెప్పుకోలేరు. కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో తనను నేను బయటికి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత 70,000 మందికి కుటుంబిషన్ శిక్షణలు కానీ, బ్యూటిషియన్ శిక్షణలు కానీ, నీకు అనేక రకాల మగ్గం వర్క్లు అని చెప్పి ఇలాంటి అనేక కార్యక్రమాలు, అన్ని సొంత డబ్బులు, మిషన్లు అన్ని సొంత డబ్బులు పెట్టి 70,000 మంది మహిళల్ని చైతన్యవంతులు చేసినాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసినాం, వాళ్ళకి భరోసా కల్పించాం. కేవలం ఏంటంటే తన తీసుకొస్తే ఆడవాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళు వచ్చి నేరుగా తనకు చెప్పుకొని నాతో చేయించుకుంటారని చెప్పి ఆలోచనతో తన కూడా తీసుకురావడం జరిగింది. అంటే పటాన్చెరు ప్రజలు నిరంతరం ఇద్దరం, నేను లేకున్నా తన ఇంటికాడ ఉండి మంచి చెడు ఏదైనా ఉంటే కూడా మాట్లాడుతుంది, సాల్వ్ చేస్తుంది, పంపిస్తుంది.